ఈ వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ వేసవి కాలం వచ్చిందంటే ఫస్ట్ మన రొటీన్ ఎలా ఉండాలి అనేది స్టార్ట్ చేస్తే మార్నింగ్ నుంచి ఇప్పుడు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళైతే చిన్నగా వాకింగ్ లాంటివి గానీ, సింపుల్ ఎక్సర్సైజెస్ వరకే చేసుకోండి. హెవీ ఎక్సర్సైజెస్ అలాంటి స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజెస్ మాత్రం చేయొద్దు. దీనివల్ల ఒక్కోసారి గర్భసంచి బిగపట్టడం, అన్‌వాంటెడ్ పెయిన్స్ లాంటివి రావడం జరుగుతది. తర్వాత ఫుడ్ విషయంలో తీసుకుంటే చాలా వరకు ఎక్కువ శాతం వాటర్ ఉన్న కంటెంట్ ఉన్న వాటి మీదే డిపెండ్ అవ్వడం చేయాలి మీరు. వీలున్నంత వరకు పుచ్చకాయలని, ఈ కీరకాయలని, ఇంకా కొబ్బరి బొండాలు, ఈ మజ్జిగ ఇలాంటివి బాగా ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి. అలాగే వీలున్నంత వరకు ఈ సమ్మర్ వచ్చిందంటే ఇవన్నీ కూడా పికిల్స్ లాంటి స్పైసీ ఫుడ్స్ వీలున్నంత వరకు అవాయిడ్ చేయడానికి చూడండి. తర్వాత వచ్చేపాటికి ప్రయాణం. వీలున్నంత వరకు చాలా వరకు ఏమన్నా పనులుంటే 11, 12 లోపే కంప్లీట్ చేయండి. మధ్యాహ్నాలు వీలున్నంత వరకు బయటకి అవాయిడ్ చేయండి. వెళ్ళాల్సొస్తే ఖచ్చితంగా ఒక గొడుగు దగ్గర పెట్టుకోండి. సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్ అన్నీ తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ట్రావెల్ చేసుకోండి. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కూడా మంచిగా 1 బాటిల్ కోకోనట్ వాటరో లేకపోతే మజ్జిగో ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని మీరు బయటికి ట్రావెల్ చేయడం చేయండి. ఇవన్నీ చేయడం వల్ల అన్నెసెసరీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. అలాగే దుస్తుల విషయానికొస్తే గనక దుస్తులు ఎక్కువ వీలున్నంత వరకు లూజ్ గార్మెంట్స్, కాటన్ దుస్తులే వేసుకోవడానికి చూడండి ఈ ప్రెగ్నెన్సీలో అయితే. మాక్సిమం వీలుంటే గనక 2, 3 సార్లు బాత్ చేసుకొని బాడీ టెంపరేచర్స్ పెరగకుండా కూడా చూసుకోవడం అనేది చాలా మంచిదనమాట. వీలున్నంత వరకు నిద్ర కూడా అంతే 6-8 అవర్స్ మంచి స్లీప్ ఉండేలా చూసుకోండి. అండ్ ఆల్సో స్ట్రెస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవడానికే చూసుకోండి ఈ సమ్మర్‌లో.